నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా మనం ధ్యానించే అంశము ద పవర్ ఆఫ్ 10 కమాండ్మెంట్స్. 10 ఆజ్ఞలకి ఉన్న శక్తి. 10 ఆజ్ఞలకి ఉన్న శక్తి. బైబిల్ గురించి మీరు తెలుసుకున్నట్టయితే పాత నిబంధన అంతా చరిత్ర, సృష్టి, న్యాయాధిపతులు, ప్రవక్తలు, రాజులు, మలాకీ గ్రంథం వరకు వచ్చి ఆగుతుంది అక్కడ. తర్వాత ఒక 400 సంవత్సరాలు దెర్ ఇస్ సైలెంట్ పీరియడ్. సైలెంట్ పీరియడ్ అంటే దేవుడు ప్రజలతో మాట్లాడినట్టు కానీ దేవుని వలన కార్యాలు ఏమీ జరగలేనందున ఆ పీరియడ్ని సైలెంట్ పీరియడ్ అంటారు. ఆ తర్వాత మత్తయి సువార్త నుంచి సువార్తలు, పత్రికలు అండ్ కంటిన్యూస్. ఇవన్నీ చరిత్ర అన్నది ఆ సమయాల్లో వారెవరైతే ఉన్నారో ఆ రాయబడిన చరిత్ర. అలాగే కొత్త నిబంధన వచ్చేసరికి సువార్తలు, వాళ్ళు ఏదైతే చూశారో, వాళ్ళు ఏదైతే అనుభవించారో వాళ్ళు రాసింది. బైబిల్ 66 పుస్తకాలు మనకి ఇవాళ. కానీ యాక్చువల్లీ ఈ గ్రంథాల గురించి మీరు ఆలోచిస్తే చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఒకానొక టైం వచ్చేసరికి ఈ పుస్తకాలన్నీ జతపరచాలని నిర్ణయించుకున్నప్పుడు కౌన్సిల్ ఆఫ్ నీషియాలో కాన్స్టంటైన్ ఎంపరర్ చెప్తాడనమాట, ఏ ప్రాంతాల్లో ఎవరెవరి దగ్గర అయితే ఏ గ్రంథాలు ఉన్నాయో, ఏ స్క్రోల్స్ ఉన్నాయో ఇవన్నీ పట్టుకొని రండి అని అంటారు. అవన్నీ పట్టుకొచ్చిన తర్వాత మరి ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం మీరు జాగ్రత్తగా చదివినట్లయితే ఈ వంశావళి అనేది ఉంటుందన్నమాట. ఈ వంశావళిని ఆధారం చేసుకుంటూ ఈ వంశావళి ఆధారంలో దేవునికి, క్రీస్తుకి ప్రాధాన్యత ఇస్తూ జతపరచబడవలసినవి అందులో జతపరిచారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. కానీ బైబిల్లో రాసిన ఈ మాటలన్నీ ఒక ఎత్తు, చరిత్ర అంతా ఒక ఎత్తు. 10 ఆజ్ఞలు అన్నది ఇట్స్ అ టోటల్ డిఫరెంట్ థింగ్. ఎందుకు 10 ఆజ్ఞలకి ఉన్న అంత ప్రాముఖ్యత అంటేనండి, 2 సందర్భాల్లో దేవుడు నేరుగా రాయబడించిన విషయాలు. ఒకటి 10 ఆజ్ఞలు మోషే గారి ద్వారా. మోషే గారు కొండెక్కి దేవునితో సంభాషణ అయిన తర్వాత మోషే గారు ఏమీ చెక్కలేదు ఆ 10 ఆజ్ఞల్ని. ఆ 10 ఆజ్ఞలు నేరుగా అగ్ని చేత దేవుడు నేరుగా రాయించిన 10 ఆజ్ఞలు. వై ఆర్ దే సో పవర్ఫుల్ అంటే, ప్రథమంగా ఇట్ ఈస్ గివెన్ అండ్ రిటన్ బై గాడ్. దేవుని వలన వచ్చింది ఒకటి. ఆ పలకల మీద ఆ కార్వింగ్ కూడా దేవుడే చేశాడు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. 2వ సందర్భంలో మళ్ళీ ఇలాంటిది ఒకటి జరుగుతుంది. గోడ మీద మెనేటికల్ హారస్. అది ఎందుకు రాయబడుతుంది? దేవుని ఆలయంలో ఆయన పాత్రల్ని ఆ బెల్షాజర్ అనే రాజు సరిగ్గా వాడడు. ఈ పాత్రలను ఎవరు ఎత్తుకొచ్చేస్తారు? నెబుకద్నెజర్ గారు ఎత్తుకొచ్చేస్తారు. ఆ దినాల్లో రాజులకున్న ఒక అభిప్రాయం ఏంటంటే, దేవుని పాత్రలు కావచ్చు, దేవునికి సంబంధించిన మందసం కావచ్చు, ఏదన్నా వాళ్ళ దగ్గర ఉంటే ఆ రాజ్యాన్ని ఎవరో తాకలేరు అనేది వాళ్ళ నమ్మకం అన్నమాట. కానీ తాగిన మైకంలో ఆ పాత్రల్ని సరిగ్గా సద్వినియోగం చేయని సమయాల్లో దేవుడు అప్పుడు అక్కడ మాటలు మెనేటికల్ హారస్ అని రాస్తారు. అంటే తాసులో నువ్వు తుయ్యబడతావు అని. సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్. అది సందర్భము దేవుని పాత్రల్ని సరిగ్గా వాడినప్పుడు. 10 ఆజ్ఞలకు వచ్చేసరికి ఇట్ ఈస్ ద ఫౌండేషన్ అన్నమాట. విచారకరమైన విషయం ఈ దినాల్లో ఏంటంటే, అనేకమైన బోధకులు అంటారు ఆ 10 ఆజ్ఞల్ని పాటించవలసిన పని లేదండి, ప్రభువారు వచ్చారండి,
ప్రభువారు వచ్చి సిలువ మీద మరణించారండి. సిలువ మీద మరణించిన తర్వాత రక్షణ అనేది మనకు వచ్చేసిందండి. సిలువ మీద మరణించారు కాబట్టి రక్షణ మనకి ఇవాళ ఉంది కాబట్టి అది పాటించవలసిన పని లేదని చాలామంది బోధకులు చెప్తుంటారు. విశేషంగా ఇవాళ బోధకుల గురించి కూడా ఆలోచిస్తే, ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ అనే ఒక విద్యని చదవాలి. డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ సంబంధించిన కోర్సు చదవాలి. ప్రతి పనిలో నైపుణ్యత కావాలంటే ఆ రంగంలో వాళ్ళు చదవాలి. కానీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి ఇవి లేవు ఈ దినాల్లో. ఏమనంటే దేవుడు పిలిచారండి, పిలుపు వచ్చిందండి, చదువుతో సంబంధం లేదండి అని అంటారు. దట్స్ నాట్ రైట్. చదువు అన్నది, వేదాంత విద్య అన్నది ఎందుకు ప్రాముఖ్యం అంటే దట్ టీచర్స్ అబౌట్ గాడ్. ఆ కాపరికి తెలియాలి బైబిల్ అన్నది ఎలాగొచ్చింది అన్నది తెలియాలి, ఏ సందర్భాల్లో ఏమి రాశారన్నది తెలియాలి. చాలామంది కొందరు వాక్యాలు ఎత్తుకొని వాళ్ళ అనుకూలతకి ఏది బోధ చేయాలో ఆ వాక్యం ఎక్కడైతే సూట్ అవుతుందో ఆ మాటలని జతపరిచేస్తారనమాట. కానీ పాత నిబంధన దినాల్లోని ఒక మాట రాయబడ్డదంటే దానికి ఒక పరిస్థితి, దానికి ఒక సందర్భం వలన ఏమి జరిగింది అది బోధిస్తూ దాంట్లో ఉన్న నీతి ఏంటన్నది చెప్పాలన్నమాట. బట్ నో బడీ డస్ దట్. వాళ్ళకి ఏదైనా ఒక మాట నచ్చితే ఆ మాట తీసుకొని తప్పమని చెప్పి ప్రసంగం చేసేస్తారు దాని మీద. ఈ వేదాంత విద్య లేకపోవడం వలన విశ్వాసుల్ని మంచి విశ్వాస బాటలో నడిపించలేకపోతున్నారు దైవజనులు ఇవాళ. సో 10 ఆజ్ఞలను ఎంత ప్రాముఖ్యం అంటేనండి, దట్ విల్ బిల్డ్ ద ఫ్యామిలీ. ఒక కుటుంబాన్ని, ఒక విశ్వాసిని నేరుగా నిలబెడతాయండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈ 10 ఆజ్ఞలకు ఉన్న శక్తి ఏంటంటే అది ఎన్ని తరాలు కావచ్చు. 10 ఆజ్ఞలు ఎప్పుడు రాయబడ్డాయి? ఆది దినాల్లో, ఆ సమయాల్లో రాయబడి ఉన్నాయి. కానీ ఈ తరానికి కూడా అది ఇలా చదవగానే నిజమే కదా, ఈ రంగంలో వాళ్ళు బాగా ఉండాలి కదా, నిజమే కదా ఈ రంగంలో వాళ్ళు పాపం చేస్తున్నారు కదా, నిజమే కదా ఈ రంగంలో వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు కదా. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 10 కమాండ్మెంట్స్. అంటే 10 ఆజ్ఞలకు ఉన్న శక్తి ఏంటంటే ఎన్ని తరాలైనా కావచ్చు, ఎన్ని తరతరాలైనా కావచ్చు, అది ఇలాగ చదవగానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేది తెలుస్తుంది. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ 10 కమాండ్మెంట్స్ ఏంటంటేనండి, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది దేవుడే నేరుగా రాతపూర్వకంగా మనకిచ్చిన ఆజ్ఞలవి. So it is very important to follow. Joshua 1వ అధ్యాయము, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక నువ్వు తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు, దానిలో ఏ ఏ విషయాలైతే రాయబడి ఉన్నాయో వాటివన్నీ చేయుటకు నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని, అలాగు చేసినట్టయితే, ఎలాగూ 10 ఆజ్ఞల్ని మనం ఏం చేయాలటండి? ధ్యానం చేయాలి. ఇవాళ మన ఆరాధన ప్రారంభించినప్పుడు ఎవ్రీ సండే, మొదటి ఆరాధన కావచ్చు, రెండో ఆరాధన కావచ్చు, మొట్టమొదటిగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం వేస్తాం. తర్వాత 10 ఆజ్ఞలు మనము వేస్తాం. అసలు పాస్టర్ గారు వీలైతే ఆ మొదటి భాగాన్ని ప్రతిరోజు ఈ వాక్యాలతో పాటు అది కూడా ఒక భాగంగా పెట్టేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చదవడానికి టైం ఉన్నది కదా. వాట్సాప్లో వచ్చిందంటే కనీసం మనం వింటాం ఆ దేవుని ఆశీర్వాదము, ఆ 10 ఆజ్ఞలు. ఎందుకంటే అది అలాగ మన మెదడులోనికి వెళ్ళిపోతేనండి, యూ విల్ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఆ 10 ఆజ్ఞలు మీ బుర్రలో ఉంటే తప్పు చేసే తలంపు రాగానే పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెంటనే అది చెప్తాడు. ఇట్ షుడ్ బీ ఇన్ యువర్ హెడ్. ఆ 10 ఆజ్ఞలు మీ బుర్రలో అలాగా నాటుకుపోవాలన్నమాట. సో అది కానీ అలాగా ధ్యానం చేసి మీలో ఆ 10 ఆజ్ఞలు నివసించి దానికి అనుకూలంగా అనుసరిస్తూ జీవిస్తే మనకి ఏ ఆశీర్వాదం వస్తుందంటే, చదవండి, దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకో, దేవుడు మీ మార్గాల్ని వర్ధిల్ల చేస్తాడు. ఇట్స్ సో సింపుల్ కదా.
దేవుడు మన మార్గాల్ని వర్ధించాలంటే మీరు లక్షలు కానుకలు ఇవ్వాల్సిన పని లేదు. ఎక్కడికి వెళ్ళి కర్చీఫ్లు, నూనె డబ్బాలు, వాటర్లు ఏం కొనుక్కోక్కర్లేదండి. దేవుడు చాలా ఇట్స్ లైక్, అయ్యా 10 ఆజ్ఞలు చదవండి, అయ్యా వాక్యాన్ని చదవండి, అయ్యా మీ మార్గాలన్నీ నేనేం చేస్తాను, వర్ధిల్ల చేస్తాను. మార్గాల్లో ఉంటాను అంటం లేదు, ఉంటాను, వర్ధిల్ల చేస్తాను, ఆశీర్వదిస్తాను. ఆల్ వీ హ్యావ్ టు డూ, మనం చేయవలసిందల్లా ప్రతిరోజు ఆ 10 ఆజ్ఞలను ఒకసారి విని వెంబడించడానికి ప్రయత్నించాలి. ఆల్ వీ హ్యావ్ టు డూ. అది చేస్తే చాలంటున్నాడు, మీ మార్గాల్ని నేను వర్ధిల్ల చేస్తాను. ఇంకా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. చాలా చక్కగా నువ్వు ప్రవర్తిస్తావు. అంటే చక్కగా ప్రవర్తించడం అంటే దాని మాటకు అర్థము మంచి సాక్షిగా నువ్వు ఉంటావు. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు. ఈ పునాది, ఈ వాక్యం అనే పునాది, ఈ ధర్మశాస్త్రం అనే పునాది మీరు పొందడమే కాకుండా మీ తరాలన్నిటికీ దీన్ని పంచాలి. ఇవాళ తల్లిదండ్రులకి చాలా భక్తి ఉంటుందండి. నేటి సమాజంలో విచారకరమైన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు సంఘంలో గొప్ప కార్యాలు చేస్తున్నారు, తల్లిదండ్రులు సంఘాల్లో మంచి సాక్షిగా ఉంటున్నారు, తల్లిదండ్రులు సంఘంలో మంచి సువార్తను అందిస్తున్నారు. పిల్లలు దరిదాపుల్లో కూడా దే ఆర్ నాట్ ఈవెన్ నియర్ గాడ్. తప్పు పిల్లలు కాదు, బాలుడు నడవలసిన త్రోవవానికి మీరు నేర్పాలి. ఏమన్నా కొందరు పిల్లల్ని కలిసామనుకోండి, పిల్లలు అంటే నేను మాట్లాడుతున్న చిన్నపిల్లలు కాదు, పెద్దోళ్ళు ఆటోలే. పెద్దోళ్ళు కలిసామనుకోండి, వాళ్ళకంటూ చెప్పుకోవడానికి ఏం ఉండదు. వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే, మా నాన్నగారండి ఆ రోజుల్లో ఇంత గొప్ప కార్యాలు చేసేవారండి, మా అమ్మగారండి ఆ రోజుల్లో గొప్ప కార్యాలు చేసేవారండి, మా తాతగారండి. అయ్యా ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు మీ నాన్నగారి పేరు మీ తాతగారి పేరు చెప్పుకొని బతుకుతారు? మీ పేరు నుంచి ఏమొస్తుంది? వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? మీ గుర్తింపు ఏంటి? ఎంతసేపు వాళ్ళ పేర్లు పేర్లు చెప్పుకొని బతకడం కాదండి. మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి, మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి, మీకంటూ మీ పేరు తర్వాత మిమ్మల్ని ఇలాగా చూడగానే ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పే స్థితిలో ఉండాలి. ఏ స్థితి? దేవుని కొరకు సాక్షిగా ఉండే వ్యక్తి. వి డోంట్ హ్యావ్ ఇట్. చాలామంది సమాజంలో నాకు ఎరిగిన వారు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే గొప్ప గొప్ప పరిచర్యలు చేశారండి. వాళ్ళ తాతగారులు చూస్తే గొప్ప పరిచర్య. ఒక దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తే జనాలు భయపడేవారు. ఆయన నోటి నుంచి ఏదన్నా వస్తే జనాలు భయపడేవారు. వెర్ ఇస్ ఇట్ టుడే? ఎక్కడుంది ఇవాళ అలాంటి ధైర్యము? ఎక్కడుంది ఇవాళ అలాంటి సాక్ష్యము? ఎక్కడున్నారు ఆ పిల్లలు? అది లేదే ఈవేళ సంఘాల్లో. ఆ పిల్లలకు వచ్చేసరికి అది లేదు. బికాస్ ఎవ్రీబడి ఈజ్ బిజీ ఎర్నింగ్ మనీ. ధనము సంపాదించాలని ఈ ప్రక్రియలోని చేరి ఎవరి వలన ఆ మంచి స్థితిలో వాళ్ళు ఉండగలరు అన్నది మరిచి ఈ లోకం వైపు వాళ్ళు తిరుగుతున్నారు. చదవండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను. చాలా జాగ్రత్తగా గమనించండి. యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యాలైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా, ఎరగని తరము ఒకటి పుట్టింది. ఆగండి అక్కడికి ఒక నిమిషం. ఇశ్రాయేలీలకి ఒక ఆనవాయితీ ఉండేది. అది నేను మన కృతజ్ఞత పండుగలో ఒకసారి వాక్యంలో నేను చెప్పాను. సుకోత్. ఈ పండుగలో ఉన్న ఆచారం ఏంటంటే, అది వాస్తవానికి నేటికి ఇజ్రాయేలీలు ఈవేళకి పాటిస్తారు. ఆ ఆచారం ఏంటంటే, ప్రపంచంలో వాళ్ళ పిల్లలు ఎక్కడున్నా ఆ టెంట్స్ పండుగ వచ్చేసరికి, ఆ హార్వెస్ట్ ఫెస్టివల్ వచ్చేసరికి అందరూ ఇల్లును కూడతారనమాట. గృహ యజమాని
ఎక్కడి నుంచి అంటేనండి, ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చారు కదా ఇశ్రాయేలీయులు, అక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితి వరకు ఆ చరిత్రనంతటినీ వాళ్ళ పిల్లలకి బోధిస్తారు. ఈ బోధ అంతటిలో ముఖ్య అంశం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు, మన జనాంగం కొరకు ఏ గొప్ప కార్యాలు చేశారనే సాక్ష్యాన్ని చెప్పేవారు. ఎందుకు చెప్పేవారంటే, అరే బాబు, మనం ఈవేళ ఇలా ఉన్నాము అంటే అది మనము కాదు, అది మన దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల చేసిన ఆ ప్రమాణము నెరవేరుతూ ఈవేళ వరకు వస్తుంది. సో ఈ సుకోత్ అనే పండుగలోని గృహ యజమాని, ఆ గృహానికి ఎవరైతే పెద్ద ఉంటాడో ఆ పెద్ద ఈ బోధ చేస్తాడు. ఈవేళ మీకు నేను చెప్తున్నానండి, మేక్ ఇట్ అ పాయింట్, మీ పిల్లలకి మీరు ఈవేళ ఈ స్థితుల్లో ఎలాగొచ్చారు అనే సంగతి మీ పిల్లలకి తెలియాలండి. దే షుడ్ నో. ఇవాళ నాకు మా తాతగారి గురించి నాకు తెలుసు, మా మామగారి గురించి నాకు తెలుసు. మరీ వివరంగా కాకపోయినా బేసిక్ నాలెడ్జ్ నాకు తెలుసు. ఎందుకు తెలుసు? మా నాన్నగారు, మా అమ్మగారు వాళ్ళ చరిత్రని మాకు చెప్పారు. ఇవాళ చాలామంది పిల్లలకి వాళ్ళ తాత గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళ తాత గురించి కూడా వాళ్ళకి తెలియదు. ఏమి అంటే ఏం లేదు, మీకు టైం లేదు. వై షుడ్ యూ టెల్ దెమ్? ఎందుకు వాళ్ళకి చెప్పాలి? దే షుడ్ నో. అరే బాబు, మేము ఆ దినాల్లో ఈ స్థితిలో ఉండేవారమే, ఇవాళ దేవుడు మమ్మల్ని ఎంత దీవించాడు. నా పిల్లలకి ఐ టెల్ దెమ్, నేను స్కూల్కి దింపుతాను, ఇవాళ దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళకి స్కూల్లో నేను ఒక కారులో దింపుతున్నాను. కానీ నేను స్కూల్కి కారులో వెళ్ళిన పరిస్థితి లేదు నాకు. ముందు రిక్షాలో వెళ్ళేవాడిని, ఆ కొంత తర్వాత బస్సులో వెళ్ళేవాడిని. సో నేను కొన్నిసార్లు దింపుతున్నప్పుడు బస్సులోని వెళ్తుంటారు, ఇలాగ ఏలాడగట్టుకుంటూ ఇవన్నీ వెళ్తుంటారు. నేను మా పిల్లలకి చెప్తాను, అరే నేను ఇలాగ బస్సులోనే స్కూల్కి వెళ్ళేవాడిని, ఇవాళ దేవుడు మిమ్మల్ని దీవించి ఎంత ఈ స్థితిని ఇచ్చాడు. నేను బస్సులో వెళ్ళేవాడిని. వాళ్ళు ఇంకా కొంచెం చిన్నపిల్లలు. జ్ఞానం వచ్చిన తర్వాత నేను ఎక్కడ పుట్టానో కూడా నేను వెళ్ళి వాళ్ళకి చూపిస్తాను. ఎలాంటి వీధిలో ఉండేవాళ్ళని, ఏ ఇంట్లో ఉండేవాళ్ళని, ఇల్లు కూడా ఎలాంటి ఇంట్లో ఉండేవాళ్ళని కూడా నేను అది మా పిల్లలకి చూపిస్తాను. ఇవాళ చాలామంది తల్లిదండ్రులకి వాళ్ళు గతంలో ఎలాగున్నారో అన్నది పిల్లలకి చెప్పడానికి ఇష్టపడరు. వాళ్ళ గత జీవితంలో వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో అది వాళ్ళ మనవడికి మనవరాలకి చెప్పడానికి ఇష్టపడరు. ఎంతసేపు వాళ్ళ ఔన్నత్యము, నేనిది, నేనది, నేను ఇంద్రుణ్ణి, చంద్రుణ్ణి, నేను విశాఖపట్నాన్ని అంతటిని పరిపాలిస్తాను, ప్రతి ఒక్కరు నా కాళ్ళ దగ్గర ఉంటారు, ఈ గొప్పలు చెప్పుకోవడం, డబ్బాలు చెప్పుకోవడం తప్ప దే డోంట్ టాక్ అబౌట్ ద రియాలిటీ. మీ పిల్లలకి ఎందుకు అది చెప్పాలి అంటే, అయ్యా ఆ దీన స్థితిలో ఉండి వాళ్ళమి దేవుని కృప వలనే ఇవాళ ఎలాగా. బట్ మెనీ పీపుల్ డోంట్ నో దాట్. చాలామంది పిల్లలకి అదేటో తెలియదు, మనవడికి మనవరాలికి ఏటో తెలియదు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మా తాత గొప్పవాడు, మా నాన్న గొప్పవాడు అనుకుంటారు. కానీ వాళ్ళ ముందులో ఏ స్థితిలో ఉండేవారు, ఇవాళ ఎలాగొచ్చారు అండ్ చెప్పుకోవడం వలన మీరేమి నామూష అయిపోరండి మీ పిల్లల దగ్గర. వాళ్ళకి అప్పుడు ఏం తెలుస్తుందంటే, మా తల్లిదండ్రులు ఈ స్థితిలో ఉండేవారా, దేవుని వలన ఇవాళ ఈ స్థితికి వచ్చారు. సో నేను రేపు ఇంకా ఎదగాలంటే నేను కూడా ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఇవాళ చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళ జీవితం గురించి కానీ, వాళ్ళ గతము గురించి కానీ, వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ, వాళ్ళ తాతల గురించి కానీ బోధించరు. ఇప్పుడున్నవారు ఎంతసేపు ఒక భ్రమలో లేని లోకాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. నో టాక్ అబౌట్ ది రియాలిటీ. ఇశ్రాయేలీలకి ఆ ఆనవాయితీ ఉండేది, నేటికి ఉంది, చరిత్రను చెప్తారు. కానీ ఈ సందర్భంలో ఏమైందంటే, ఒక తరం వచ్చింది, ఆ తరంకి
దేవుని గురించి కానీ దేవుడు ఇశ్రాయేలీల పట్ల చేసిన కార్యము గురించి కానీ తెలియదు. ఇంకా ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి, యెహోవా బికాస్ దేవుడు తెలియదు కాబట్టి, దేవుని కార్యాలు తెలియదు కాబట్టి, దేవుని దృష్టిలో వాళ్ళు ఏం చేశారండి? పాపం చేశారు. ఇంకా ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాని విసర్జించి, ఏ దేవుడైతే మనల్ని ఆ స్థితి నుంచి తెచ్చాడో దాన్ని విసర్జించి, బయలు దేవతలను పూజించి, బయల దేవతల్ని, అండ్ ఐ విల్ టెల్ యూ, దేవునికి ఇష్టం లేని పని ఏదన్నా ఉందంటేనండి అన్య ఆరాధనలు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. చరిత్రను మీరు చూడండి. రాజులు దేవుణ్ణి మరిచి అన్య దేవతలకి స్థానం ఇచ్చారు. సొలొమోను రాజు అటువంటి జ్ఞానవంతుడు ముందు లేదు, తర్వాత లేడు. కానీ ఒక టైం వచ్చేసరికి ఆ భార్యల్ని ఆనంద పెట్టడానికి ఈ బయల దేవత ఆరాధనలన్నీ నేరుగా తెచ్చి ఆలయంలో పెట్టాడు. ఆ పెట్టడం ఆ శ్రమ అప్పుడు మొదలైంది. ఈ వేటికి కూడా శ్రమ, ఆ గొడవ నడుస్తూనే ఉంది. వన్ మిస్టేక్. అది అప్పుడు రాజులకే కాదండి, ఈ వేటకు కూడా రాజులు కావచ్చు, అధికారి కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఎవరన్నా కావచ్చు, నువ్వు క్రైస్తవుడంటే క్రైస్తవుల్లా జీవించి కానీ, నీ అనుకూలతకి క్రైస్తత్వాన్ని వాడుకొని నీ అనుకూలతకి అన్య దేవతల దగ్గరికి వెళితే నీ ఉన్న పదవి, నీ ఉన్న స్థితి ఘోరముగా ఓటమి పాలు అవుతారు. వెన్ యు లీవ్ గాడ్. చాలామంది దేవుణ్ణి మరుస్తారు. మర్చిపోవడం వేరు, ఆయన్ని అన్య దేవత ఆరాధనలు చేయడము ఇంకొక ఎత్తు. దేవుడు అన్నప్పుడు అండి, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళవలసిన పని మీకు లేదు. దేవుడు అని మీరు అంటున్నప్పుడు, మీ పిల్లలు పుడుతున్నప్పుడు ఆ కాలికి ఆ తాబీజులు కట్టడము తప్పు. ఎప్పుడు ఏమవుతుందో మీకు తెలియదు. హైదరాబాద్ చూడండి, ఈవేళ ఆయన వచ్చాడు కొత్త సీఎం. హైడ్రా అని చెప్పి ఉన్న ఇల్లులు పగలగొట్టేస్తున్నాడు. ఒకడెవడో మొన్నే కొనుక్కున్నాడు 3 కోట్లు 5 కోట్లు పెట్టి ఇల్లు. ఆ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే. అక్కడ కరెక్ట్ భూమి అని చెప్పింది ఆలే. మరి అది కరెక్ట్ భూమి కాకపోతే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయకూడదు కదా, పర్మిషన్ ఇచ్చింది ఆలే. ఆడు కొట్టుకున్నాడట. ఆడు అడుగుతున్నాడు, సార్ ఈ అప్పు ఎలా తీర్చాలండి అని అడుగుతున్నాడు. ఇల్లు లేదు, ఇల్లు డమాలైపోయింది. మనకు వాళ్ళకి చూస్తే అలాగ ఉంటుంది. ఈవేళ మీరు సొంత ఇల్లు ఉన్న లబ్ధిళ్ళు ఉన్న అదృష్టం లేండి, వీళ్ళు కాకపోతే ఇంటికి వెళ్ళిపోతారు. సొంత ఇల్లు ఉందనుకోండి, వచ్చి నేరుగా మీ కళ్ళ ముందు పడగొట్టేస్తే ఇది న్యాయం కాదంటే మీరు ఎవరికి చెప్పుకుంటారండి? వెళ్ళి ఎవరికి చెప్పుకుంటారు? అదొక ఎత్తు. విదేశాలకు వెళ్ళండి, లెబనాను, ఇప్పుడు అన్నీ గొడవలు అవుతున్నాయి కదా. ఇల్లు కాదు, 20 అంతస్తులు 10 అంతస్తులు ఉన్న బిల్డింగ్ ఒక నిమిషంలో పడిపోతుంది అంతా. ఈవేళ ఎప్పుడు ఎవరికి ఏటు ఉంటుందో ఏటు ఉండదో, ఇవన్నీ అశాశ్వతమైనవండి. ఇవన్నీ అశాశ్వతమైన. ద మెయిన్ థింగ్ ఈజ్ గాడ్. కానీ అది మర్చిపోతున్నాం మనం. ఇవన్నీ చూసి వెర్రవీగుతున్నాం, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది. మీకు ఆస్తులు ఉండొచ్చు, బంగారాలు ఉండొచ్చు, కోట్లు బ్యాలెన్స్లు ఉండొచ్చు, ఎఫ్డీలు ఉండొచ్చు. దేవుడు కానీ లేకపోతే ఇవన్నీ సున్నా. దేవుడు ఏ దినమైతే ఆ కుటుంబంలో ఉండడో ఆ కుటుంబానికి సాక్ష్యం అనేది ఉండదు. సాక్ష్యము లేనప్పుడు ఈ లోకమంతా ఉన్నా అదొక పెద్ద సున్నా. చదవండి. తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. చాలా జాగ్రత్తగా ఉండండి. నెవర్ ఎవర్, నేను తప్ప వేరే ఒక దేవుడు మీకు. సార్ నేను ఆఫీసులో పనిచేస్తున్నానండి, వాళ్ళు ఇష్టం లేకపోయినా
మనసులో ప్రార్థన చేసుకుంటూ ఇలాగ అన్నానండి అని. ఏం మాట్లాడుతున్నారు? ఆ జనాంగానికి తరానికి క్రైస్తత్వం గురించి మీరు బోధించడం లేదు. వీళ్ళు అలాంటి ఆ టైంలో చదవండి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టరోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించును. దేవుడు ఏం చేసినట్టండి? అప్పచెప్పేశాడు. తర్వాత వారు ఇశ్రాయేలుని దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను గనుక, శత్రువుల చేతికి అప్పగించినందున వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు అనుకుంటారు కొన్నిసార్లు, ఎవరన్నా నన్ను అవమానించినా పర్లేదు కానండి, మా శత్రువుకి ముందు మాత్రం మేము లోకు అవ్వకూడదు అనుకుంటారు. మీ అందరికీ విలన్ ఉంటారు కదా లైఫ్లో. కొందరు జీవితంలో ఉన్న ఏకైక ఆశయం ఏంటంటే ఆ విలన్ కన్నా నేను బాగా జీవించాలని, అంత ఇంక వేరే ఆశయాలు ఉండవు వాళ్ళకి. వాళ్ళకన్నా నేను బాగుండాలి, ఆడు ఏదో ఒక వస్తువు కొంటే ఇదే డబ్బులు లేకపోయినా అప్పు చేసుకొని ఇవ్వాలి. డోంట్ రన్ లైక్ దట్. క్రైస్తవ విశ్వాసిగా జీవించినప్పుడు వేరే వాళ్ళు ఎలాగున్నారు అన్నది మీకు అనవసరం. మీ జీవితం బాగుందా లేదా చూసుకో. ఈ ప్రక్రియలో ఎటువంటి విధము చేతనైనను అన్య దేవతలకు కానీ, అన్య ఆరాధనలకి కానీ, అన్య దేవతలకి సమర్పించిన ఆహారాలని కానీ మీరు ముట్టకూడదు. చేసినట్టయితే దేవుడు నేరుగా మిమ్మల్ని ఎవరికి అప్పచెప్పేశారు? మీ శత్రువులకి. నా బ్రతికే నేను అవమానం ఎవరి చెంత పొందినా పర్లేదు, కానీ వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళి నా తల వంచవలసి వచ్చింది ఏంటి అనే పరిస్థితి మీకు రాకూడదు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, నేరుగా దేవుడు మిమ్మల్ని ఎవరికి అప్పచెప్పేశాడు? మీ విలన్స్కి. వాళ్ళ ముందు అవమానం పొందకుండా ఉండాలంటే జీవితంలో ఎప్పుడు అన్య దేవత ఆరాధనలు కానీ, వారికి మర్యాద ఇవ్వడం కానీ, ఆహారాన్ని పట్టుకోవడం కానీ మీరు చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం. ప్రొవర్బ్స్ సామెతలు 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను. జ్ఞాన మార్గములు నేను నీకు బోధించి ఉన్నాను. యథార్థ మార్గములు నేను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరిగెడుతున్నప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. దేవుడు మిమ్మల్ని అంత జాగ్రత్తగా కాపాడతాడండి. దట్ ఈస్ ద లవ్ హీ హ్యాస్ ఫర్ అస్. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మీ ఒక్క అడుగు కూడా అటు ఇటు వెళ్లకుండా దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. అదే సామెతలు 4వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చదవండి. భక్తిహీనుల త్రోవకు చేరకము, దుష్టుల మార్గంలో నడవకము, దాని అందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. వీళ్ళందరితో మనం ఏం చేయాలంటే తప్పించుకొని తిరగాలి. ఇంకా దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, కీడు చేయకుండా నిద్రపోరు, ఎదుటి వారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు. కొందరు నిజంగానండి ఈ మాట ఎలా రాస్తారో తెలియదు కానండి, కొందరికి నిజంగా పక్కోడిని పడదోసినంత వరకు కొందరికి నిద్ర. ఫోన్ చేసి మరి వాళ్ళకి పొలలు పెడతారండి, ఫోన్ చేసి మరి గొడవలు పెడతారండి. అదేం ఆనందమో ఒక కుటుంబాన్ని నాశనం చేయడం వలన ఆ ఆనందం ఎలాగొస్తుందో నాకు అర్థం కాదండి. రిమెంబర్, మీరు ఏ పనులు అయితే చేస్తారోనండి నేరుగా మీ పిల్లల జీవితానికి అది ఎఫెక్ట్ అయిపోతుందండి. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. మీరు క్రమంగా లేనప్పుడండి మీరు చేసిన దానికి ఎవరు అనుభవిస్తారంటే మీ పిల్లలు అనుభవిస్తారండి. సో మీ పిల్లలు అది అనుభవించకుండా ఉండాలంటే, మీ పిల్లలు అటువంటి అవమాన జీవితంలో ఉండకుండా ఉండాలంటే మీరు క్రమశిక్షణగా ఉండాలండి. యూ హ్యావ్ టు లివ్ అ డిసిప్లిన్ లైఫ్. ప్రేమ వేరు, క్రమశిక్షణ వేరు. ఎస్, యూ కెన్ లవ్, ప్రేమించవచ్చు పిల్లల్ని, తప్పులేదు. కానీ వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు గో అండ్ టెల్ దెమ్, అరే తల్లి నువ్వు తప్పు చేస్తున్నావు, అరే నాన్న నువ్వు తప్పు చేస్తున్నావు. ఇట్స్ ఓకే టు లవ్. ప్రతి తల్లికి తండ్రికి ఉంటుందండి ప్రేమ. ఉండకూడదని నేను అంటం లేదు.
సరి చేయమని నేను చెప్తాను. అది బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. 2 సమూయేలు 6వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. ఈ 10 ఆజ్ఞలు రాయబడిన ఈ పలకలని ఈ మందసంలో పెట్టి దానికి ప్రత్యేకమైన ఒక వర్గము, ఒక జనాంగము దాన్ని కాపాడుకుంటూ ఉంటారన్నమాట. దాని గురించి ప్రత్యేకింపబడిన వారు మాత్రమే దాన్ని ఎత్తడం కానీ, పట్టుకోవడం కానీ, ఎక్కడి నుంచి అక్కడికి చేర్చడం కానీ ఉంటాయి. సామాన్యమైన వ్యక్తి దాన్ని తాకే శక్తి కానీ, అర్హత కానీ లేదు వాళ్ళకి. ఒక సంఘటన జరిగిన విషయాన్ని మనం ధ్యానిద్దాం. దావీదు రాజుగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన. 2 సమూయేలు 6వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చదవండి. తరువాత దావీదు గారు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించి సైన్యములకు అధిపతి యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసము అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహోదాయోలుండి ప్రయాణమయ్యను. ఓకే, 6 దినాల్లో రాజులకున్న గొప్ప నమ్మకం ఏంటంటే, మందసం కానీ మా ఊర్లో ఉంటే మమ్మల్ని ఎవరో తాకలేరు. ఇవాళ చూడండి, ప్రపంచంలో భయంకరమైన యుద్ధాలు అవుతున్నాయండి. చిన్న దేశమైన ఇశ్రాయేలీల దేశం ప్రపంచానికే వాళ్ళ శక్తినేటో వాళ్ళు చూపిస్తారు. ఇట్స్ స్మాల్ ప్లేస్. శత్రువులకి ఇశ్రాయేల్ దేశం అంటే భయం వస్తుంది. పెట్టుకోక వీళ్ళతో వైరం పెట్టుకుంటున్నామా అని. ఇంత బలము వాళ్ళకి ఎక్కడది? ఇంత గొప్ప టెక్నాలజీ, ఇంత శక్తి ఎక్కడది? వాళ్ళు వెళ్ళి ఊరు కాదండి, ఊర్లే నాశనం చేసేస్తున్నారండి. మళ్ళీ శత్రువులు చిన్నవారా? కాదు, వాళ్ళు పెద్దవారే. మరి అంత పెద్ద శత్రువులు వారు ఒక చిన్న ఊరిని డమాల్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. నెలలు అవుతున్నాయి. ఆ ఊరిని కానీ ప్రజలను కానీ తాక లేకుండా ఉంటున్నారండి. ఎందుకు అంటేనండి, అది ఇశ్రాయేలీల గొప్పతనం, లేదా ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ గొప్పతనము, ఇప్పుడున్న టెక్నాలజీ, ఈ బాంబ్స్ ఏమీ కాదండి. అలా వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అలా వెనకాల దేవుడు ఉన్నాడు. దేవుడు ఆ వెనకాల ఎందుకు ఉన్నాడు? ఆ ఊరుకున్న ప్రత్యేకత అలాంటిది. ఆ ప్రాంతానికి ఉన్న చరిత్ర అలాంటిది. ఆ చరిత్రే కాదు, రాబోయే దినాల్లో జరగబోయే ప్రాముఖ్యమైన కార్యాలన్నీ కూడా అక్కడే జరగబోతున్నాయి. And that is why that place is so powerful. It is so powerful. ఆ ప్రాంతంలో ఉన్నవారు ధన్యులండి. ఆ రోడ్ల మీద నడుస్తున్నారంటే, ఆ ప్రాంతంలో ఉన్నారంటే, ఇట్ ఈస్ జస్ట్ ఎ బ్లెస్సింగ్. యూదుడిగా పుట్టడం అనేది ఒక ఆశీర్వాదం. ఆ క్రమశిక్షణలో, ఆ భక్తిలో ఆ ఉండడం అనేది ఒక ఆశీర్వాదం అండి. ఏమంటే అన్నారు కానండి, భారతదేశ క్రైస్తవుల గురించి ఆలోచిస్తే మరి వివిధ కారణాల వలన, ఇతర మతాల వలన, ఇతర కుల ఆచారాల వలన వస్తారేమో కానీ దేవుణ్ణి 100% ఆరాధించే స్థితి మనకు ఉండదండి. అదేంటంటే, ఎక్కడో ఒక సందర్భంలోని చింత చచ్చినా పులుపు చావదని ఆ టైం వచ్చేసరికి ఈ పిచ్చి ఆనవాయితీలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. బట్ దే ఆర్ స్పెషల్. అందుకే వాళ్ళని ఎవరు తాకలేకపోతున్నారు. సో ఆ రాజులకి ఆ దినాల్లో ఏముండేదంటే, మందసం కానీ మా దగ్గర ఉంటే నోబడీ కెన్ టచ్ us. మందసం మా ఊర్లో ఉంటే మాకు ఆశీర్వాదం, అన్ని విధాలుగా ఆశీర్వాదం. సో ఈ దావీదు రాజు ఏం చేస్తాడంటే, పట్టుకొని రావడానికి ఒక పెద్ద సైన్యాన్ని, ఒక పెద్ద మార్చ్ని గొప్పగా అరేంజ్ చేస్తాడు. చదవండి.
వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అభినాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అభినాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదు ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, నానా అంటే అతి ఘనముగా అన్నమాట. అక్కడ అంటే మా ఊరికి ఏమొస్తుంది, మందసం వస్తుంది. మందసం వచ్చిందంటే దేవుని దీవెన మాతోటే ఉంటుంది. మందసారుకున్నంత వీళ్ళు మీ ఇంట్లోని ఈ బైబిల్ ఎక్కడ పెడుతున్నారు మీరు? ఆదివారం తీస్తారు. సగం మంది ఇప్పుడు ఫ్యాషన్ ఒకటి కదా, సెల్ ఫోన్. బైబిల్ ఎక్కడరా అంటే సెల్ ఫోన్ తీస్తాడు. చేతిలో పట్టుకొని రండి అయ్యా, లెట్ పీపుల్ నో. మీరు వీధిలో నడిచి ఇలాగ బైబిల్ పట్టుకొని నడిస్తే క్రైస్తవులు వెళ్తున్నారండి. మనకి నామూష్ కదా క్రైస్తవులు అని చెప్పుకోవడానికి, ఎందుకంటే సర్టిఫికేట్ ఒకటి ఉంది కదా. యూ షుడ్ వాక్ విత్ ద బైబిల్. వీధిలో ఇలా బైబిల్ పట్టుకొని నడిచి వస్తే ఏమి సాక్ష్యం ఉంటుందండి అది. ఇవాళ బైబిల్ పోని వీధిలో సంగతి పక్కన పెట్టండి. ఇంట్లో ఎక్కడుంది బైబిల్? వేర్ ఇస్ ద బైబిల్? మీ గృహంలోనికి ఎవరైనా ఇలా అడుగు పెడితే బైబిల్కి సంబంధించిందన్న ఒక యేసుప్రభు ఫోటో అన్నా ఉందా? మా ఇంట్లో ఇలాగ అడుగు పెట్టండి, ఫస్ట్ మీరు చూసేది ప్రభువారి ఫోటో. ఎందుకు అది? మనం ఫోటోలను ఆరాధించమండి. చాలా గమనించండి. మళ్ళీ ఫోటోలు అంటే ఫోటోలను ఆరాధించమండి. మనం ఫోటోలను ఆరాధించం. ఫోటో ఎందుకు పెట్టమంటున్నానంటే సాక్ష్యం. అక్కడ క్రైస్తవులని అక్కడ వేరే ఏమి ఉండదు. అది ఒక్కటే ఉన్నప్పుడు ఈ కుటుంబంలో దేవునికి వీళ్ళు ఇంత గొప్ప స్థానం ఇస్తున్నారని ఒక సందేశము. వేర్ ఇస్ ద బైబిల్? ఎక్కడో ఉంటుంది. హ్యావ్ అ స్పెషల్ ప్లేస్ ఫర్ ఇట్. ఎందుకు అంటే బైబిల్ అంతా ఒక ఎత్తు, ఇందులో రాయబడిన ఆ 10 ఆజ్ఞలు ఒక ఎత్తు. వాళ్ళంత మందసాన్ని పట్టుకెళ్తున్నారు కదా, అందులో ఏంటి ఉంది? 10 ఆజ్ఞలే. అంత విలువ దానికి, అంత విలువ. ఇంకెంతో చూడండి దానికి ఉన్న శక్తి. చదవండి. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలమును, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఒక ప్రాంతానికి వచ్చేసరికి ఆ ఎడ్ల కాలు కొంచెం జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా, పరిస్థితి ఏంటంటే మందసం వెళ్తుంది, చిన్న జారింది, మందసం పడిపోతాదేమో. అర్థమైందండి? మందసం పడిపోతాదేమో అని ఒక మంచి ఉద్దేశంతో, తప్పుడు ఉద్దేశం కాదు అక్కడ. మందసం మరి ఇంత పెద్ద యాత్ర దేని గురించి? మందసం గురించే కదా. పడిపోతాదేమోనని దాన్ని కాపాడడానికి, చదవండి, దేవుని మందసమును పట్టుకొనగా, ఇలా పట్టుకొనగా యెహోవా కోపము. ఎందుకు పట్టుకున్నాడండి ఆయన? ఎందుకు పట్టుకున్నాడు? పడిపోతుందని పట్టుకున్నాడు. మరి కోపం ఎవరికి వచ్చింది? యెహోవాకు వచ్చింది. దాని అర్థం ఏంటంటేనండి, ఇక్కడ దేవుని మాటకి నేరుగా ఆ మాటలకి, ఆ వస్తువుకి అంత విలువ అన్నమాట. ఎంత విలువ? అంత విలువ. దాన్ని ఎవరన్నా తాకాలంటే ప్రత్యేకింపబడిన, ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే దాన్ని, వాక్యాన్ని బోధించాలంటే అటువంటి ప్రత్యేకత ఉన్నవారు మాత్రమే వాళ్ళు బోధించాలి. ఆ వాక్యాన్ని తాకాలంటే అటువంటి ప్రత్యేకత ఉన్నవారు మాత్రమే దాన్ని తాకాలి. దేవుడికి ఏం వచ్చింది? కోపం వచ్చిందట. ఇంకా
యెహోవా కోపము ఆహా ఉజ్జా మీద రగులుకొనును. ఆహా అతడు చేసిన తప్పును బట్టి ఆహా దేవుడు ఆ క్షణమందే అతని మీరు మొత్తగా నేనంటే ఏం తప్పు అయిందని అని అంటారు మీరు, కానీ అతను చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా ఆహా. అతడు అక్కడనే దేవుని మందసం నొద్ద అక్కడే దేవుని మందసాని యొద్ద పడి చనిపోయెను. చనిపోయాను. డూ యు నో ద పవర్ ఆఫ్ ద వర్డ్? 10 ఆజ్ఞలకున్న శక్తి ఏంటంటేనండి అది. ఇవాళ మీరు ఇంకొక విషయం తెలుసుకోవాలి. 10 ఆజ్ఞలు ఎంత ముఖ్యమో దేవుని ఆలయం అంతా ముఖ్యము. దేవుని ఆలయం అంటే రాతి కట్టడాల చేత కట్టబడిన ఆలయం గురించి నేను మాట్లాడటం లేదు. మీ శరీరము దేవుని ఆలయాలని మీకు తెలియదా? మీ శరీరము దేవుని ఆలయం. ఈ శరీరాన్ని ఎవరు సృష్టించారండి? దేవుడు సృష్టించాడండి. ఈ రూపాన్ని ఎవరు ఇచ్చారండి? దేవుడు ఇచ్చాడండి. ఈ అందాన్ని మీకు ఎవరు ఇచ్చారండి? దేవుడు ఇచ్చాడండి. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు పట్టే ఆయన అంత క్రమశిక్షణగా ఉంటే మీ పట్ల ఇంకెంత గొప్ప ఆలోచన పట్టుకొని ఉంటాడండి ఆయన. మీరు దానికన్నా ఉన్నతమైన వారు, దానికన్నా విలువ కలిగిన వారు. అది కేవలం ఒక చిహ్నం, అదంతే. కానీ మీరు సజీవమైన చిహ్నాలు. మీరు డూ యు నో వాట్ కైండ్ ఆఫ్ పవర్ దట్ యు హ్యావ్? మీ నోటిలో ఎంత శక్తి ఉందో మీకు తెలుసా అండి? మీ జీవితంలో మీ పట్ల మీకు ధ్యాస లేదు, కానీ గాడ్ హ్యాస్ బిగ్గర్ ప్లాన్స్ ఫర్ యూ. మీ జీవితం మీరు అనుకోవచ్చు, నా ప్రాణం పోతాదేమో ఈ నెలలో, ఈ సంవత్సరంలో నేను పోతానేమో, కానీ దేవుడు మీ ప్రాణం తీయడండి. దేవుడు నిర్ణయించిన దినాలన్నీ మీరు జీవిస్తారు. దేవుడు మీ పట్ల ఏ గొప్ప కార్యాలు చేయాలనుకుంటాడో గాడ్ విల్ డెఫినెట్లీ డూ. తప్పులు జరిగాయా? నో ప్రాబ్లం. అయ్యా పాపినైనా నన్ను, ఎస్ నేను తప్పుడు ఆలోచించానయ్యా, తప్పుడుగా నడిచానయ్యా, తప్పుడు మార్గాల్లో వెళ్ళాయా, కానీ నన్ను క్షమించయ్యా. ఎందుకంటే దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడండి. యువర్ లైఫ్ ఈజ్ సో మోర్ పవర్ఫుల్. ఈ జీవితాన్ని, ఈ బంగారము లాంటి మీ శరీరము కలిగిన ఈ ఆలయాన్ని మీరెంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇక్కడ. యు అండర్స్టాండ్ నేనేం మాట్లాడుతున్నాను? దేవుడు ఆ మందసాన్ని, ఆ ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే తోలాలి, తొక్కాలి, పట్టుకోవాలి. లేని పక్షాన దేవునికి కోపం వచ్చింది. మందసం కన్నా మీరు ప్రాముఖ్యమైన వారు. మీ శరీరాన్ని మీరెంత జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలంటేనండి, ఈ ప్రతి ఆలయంలో ఆ మందసములో ఉన్న 10 ఆజ్ఞలు మీ హృదయంలో ఉండాలి. ఇది లేనప్పుడు ఈ ఆలయానికి విలువ లేదు. ఆ దినాల్లో ఒక అర్పణ ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా అది లేకుండా ఎవరు చేసేవారు కాదు. యువర్ బాడీ ఈజ్ అ టెంపుల్. మీ శరీరము దేవుని ఆలయం. ఈ ఆలయంలో దేవుడు లేకపోతే, దేవుడి మందసము లేకపోతే, ఆజ్ఞలు లేకపోతే, ఆ మందసానికి కట్టారు కదా అదంతా, ఆ కట్టిన దాంట్లో ఆ పలకలు లేకపోతే దానికి విలువ లేదు. ఈ ఆలయంలో 10 ఆజ్ఞలు లేకపోతే మీకు విలువ లేదు. ఈ ఆలయంలో దేవుడు లేకపోతే యూఆర్ నథింగ్. అది ఉండాలంటే ఇది బలముగా ఉండాలి. పాస్టర్ గారండి ఏం చెయ్యాలండి? లక్షలు ఇవ్వాలా? నో. అగ్గి మీద నడాలా? నో. కన్యమరియమ్మ కూడా మోకాల మీద ఎక్కియాలా? నో. మీ జుట్టు ఇవ్వాలా? నో. శ్రమ పెట్టుకోవాలా నా శరీరాన్ని? నో.
చేయవలసిన దానిలో ఏంటంటే మారు మనసు పొంది పాపినైనా నన్ను క్షమించేయనని అడిగి మీ శరీరాన్ని, మీ తలంపుల్ని, మీ ఆలోచనల్ని క్రియ రూపంలో, మాట రూపంలో, చూపు రూపంలో పరిశుద్ధంగా ఉంచుకొని ఈ ఆజ్ఞల్ని బలంగా పెట్టుకోండి అయ్యా. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్, ఈ ఆజ్ఞలు కానీ మీ హృదయంలో బలంగా ఉంటేనండి, మీ శత్రువు మిమ్మల్ని ఇలా తాకగానే వాడు పడిపోతాడండి. మీ శత్రువు ఇలాగ మిమ్మల్ని ముట్టుగానే వాడు పడిపోతాడండి. ఎందుకంటే మీలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎక్సడస్ నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు చదివి ముగించుకుందాం. చదవండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఇవాళ మనం ధ్యానిస్తుంది ద పవర్ ఆఫ్ 10 కమాండ్మెంట్స్. 10 ఆజ్ఞలకున్న శక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ శక్తి ఎలాగొచ్చిందో ధ్యానించాం. ఆ శక్తి వలన మనకి ఏ ఆశీర్వాదం వస్తాలో ధ్యానించాం. ఆ దినాల్లో రూపంలో, వస్తు రూపంలో ఉన్నప్పుడు ఆ శక్తి ఎలాగున్నదో మనం ధ్యానించాము. అందులో ఏమున్నదో ఒకసారి మనం మరొక్కసారి తెలుసుకుందాం. చదవండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. అది ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేనే, ఈ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరే ఒక దేవుడు మీకు ఉండకూడదు. ఇందాక ధ్యానించాం. ఇది మీ వరకు కాదండి, మీ పిల్లలకు కూడా చెప్పాలి, మీ పిల్లలకు కూడా చెప్పాలి. ఇవాళ మీరు వివాహాలు చేస్తున్నప్పుడు అండి, ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది ఇది. వివాహాలు చేస్తున్నప్పుడు కొందరు వచ్చి చెప్తారు, మా కులము వారే కావాలి. నిజానికి మంచిదే అది. ఎందుకంటే ఒక కులం అంటే కులం పరంగా కాదు, కానీ ఆ కులానికి ఒక లక్షణాలు ఉంటాయన్నమాట. ఆ లక్షణాలు బట్టి వచ్చేవారు కూడా ఆ లక్షణాలు కలిగి ఉంటారు. కాబట్టి ఈడు జోడు నడడానికి ఈజీ అవుతుంది. ఈవేళ మన కులం ఏంటండి? క్రైస్తత్వం. మేక్ షూర్ మీ కొడుకు, మీ కూతురు దేవుణ్ణి ఎరిగిన వారికి మాత్రమే వివాహం మీరు చేయండి. లెట్ దెమ్ హ్యావ్ ద రీబార్న్ ఎక్స్పీరియన్స్. మారు మనసు పొంది ఏ వ్యక్తి అయితే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ అ ఫండమెంటల్ రూల్. ఇవాళ కుటుంబాలు పడిపోవడానికి కారణంలో ఇది ఒక చాలా మంచి సంబంధం అండి, చాలా ఆస్తుందండి. కానీ దేవుని లేని ఏ వ్యక్తి అన్నా సున్నా. ఐఎమ్ టెలింగ్ యూ దిస్. మీ పిల్లలకి క్రైస్తవుల్ని అప్పచెప్పండి. క్రైస్తవ జీవితంలో జీవించిన వారికి ఇచ్చినట్టయితేనండి, ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. మన కులం అది. మన కులాన్ని చూసిన వారికే మనము ఇద్దాం. ఇంకా పైన ఆకాశమందే గాని నేను తప్ప వేరే ఒక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, కింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు. దేని రూపమునైనను, ఏ రూపాన్నైనా, విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. ఓకే. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు, ఏలి అనగా నీ దేవుడైన యెహోవానగు నేను, నీ దేవుడైన యెహోవా అయిన నేను రోషము గల దేవుడు నన్ను ప్రార్థన చేసుకుంటూనే ప్రసాదం తీసుకున్నానండి. నేను తినలేదండి, చేతులు అలా పట్టుకున్నానండి, బయటకు వచ్చి వేరే వాళ్ళకి ఇచ్చేసానండి. రాంగ్. డోంట్ ఈవెన్ టచ్ ఇట్. ఇష్టం లేదు కానండి, మరి ఆఫీస్లో పనిచేస్తున్నాం కాబట్టి నేను అక్కడ. లెట్ దెమ్ నో. క్రైస్తవుడండి అక్కడికి రాడు, క్రైస్తవుడండి ఆ పని చేయడు, క్రైస్తవుడండి అది ముట్టడు. సాక్ష్యాన్ని తెలియజేయాలి. మీరేటో మీరే ఉండండి, బలముగా ఉండండి. దేవునికి అక్కడ రాయబడిన మాట ఏంటంటేనండి, అక్కడ దేవుడు ఎలాంటి దేవుడట? రోషము. హీ విల్ గెట్ యాంగ్రీ. బయలుదేవతలను ఆరాధించాడు, హీ గాట్ యాంగ్రీ. నేనుంటుండగా ఏంటి ఇలా ఎలాంటి పనులు చేస్తున్నారు?
విల్ గెట్ వెరీ యాంగ్రీ, వెరీ అప్సెట్. తర్వాత నన్ను ద్వేషించే వారి విషయములలో 3-4 తరముల వరకు 3-4 తరాల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించవాడిని అన్నాను. దేవుని మాట వినకపోతే శాపము మీతో ఆగట్లేదు, మీ వలన మిమ్మల్ని నమ్ముకున్న మీ పిల్లలకి లేదా ఆ పిల్లలకి వెళ్తుంది. అదే మీరు మళ్ళీ మారు మనసు పొంది అయ్యా తప్పు అయిపోయిందంటే తరతరాలకి ఏం వెళ్తుందటండి? ఆశీర్వాదం వెళ్తుందట. ఇంకా నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇప్పుడు చాలామంది మన యూదులు ఇశ్రాయేలీలండి దేవుడు అని కూడా అనరు, అడోనాయ్ అని అంటారు. ఆ మాట ఉచ్చరించడానికి కూడా మీ జీవితంలో చిన్న ఏదన్నా ఎవరైనా చనిపోయారు అనుకోండి, దేవుడు ఉన్నాడు ఏంటండి, దేవుడు ఉంటే మా ఇంట్లో ఎలాగెందుకు అవుతుంది అంటారు. అలాంటి మాటలు ఎవరన్నా పలికిన వాళ్ళు కానీ ఈవేళ ఉంటే, అప్పుడు ఎప్పుడు పలికిన ఉంటే ఈవేళన్నా క్షమాపణ కోరండి దేవుణ్ణి, అయా ఆ దినంలో నా బుద్ధిహీనత వలన నేను అలాంటి మాట అన్నానని. నో, దేవుణ్ణి ప్రశ్నించే అధికారం మీకు లేదు, దేవుణ్ణి సవాలు చేసే అధికారం మీకు లేదు. ఏది విత్తారో అది మీరు కోస్తున్నారండి. ప్రతిదానికి ఒక సమయము, ఒక సందర్భము, ఏ సమయంలో ఏటి అవ్వాలో అది అవుతుంది అంతే. దట్ ఈస్ హౌ గాడ్ డిజైన్. కానీ కోపం వచ్చినప్పుడు మీ మనసులో లేదా మీ భార్యతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఉన్నాడా, ఏటి ఎంత ఎలా జరుగుతుందో మన ఇంట్లో, దేవుడు ఉంటే ఎలాగ జరుగుతుందా? అలా కోపడిన వాళ్ళు ఉన్నారండి, అలా బాధపడిన వాళ్ళు ఉన్నారండి. దేవుడు లేరు కాబట్టే ఆ నోటి నుంచి అలాంటి మాటలు వస్తున్నాయి. మీకు కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆ సమయాల్లో మరి ప్రాముఖ్యంగా దేవుని నామాన్ని తప్పుగా తీసుకోరాదు. తర్వాత యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపువానిని ఎవరెవరైతే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తారో నిర్దోషిగా ఎంచడు. ఇంకా విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ప్రతి ఆదివారము మీకు ఎన్ని పనులున్నా దేవుని ఆలయంలో మీరు తోచా తప్పకుండా ఉండాలి. దిస్ ఇస్ వేర్ యు విల్ లెర్న్ టు బీ ఇన్ గాడ్. దేవునిలో ఎలాగ ఉండాలి, నడవాలి అన్నది ఈ ఆలయంలోనే మీరు తెలుసుకుంటారండి. ఈ ఆలయంగానికి మీరు రాకపోతే మీరు ఎంత నష్టపోతున్నారో మీకు తెలీదు. యూ హ్యావ్ టు గో టు చర్చ్. ఇట్స్ అ మస్ట్. తర్వాత 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ పనుడైన నీ దాసి అయినను పనిరాలైన నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఆదివారం ఏం చేయకూడదు? పాస్టర్ గారండి చెప్పడం చాలా సులువండి. ఆదివారమే మా వ్యాపారం అవుతుందండి. ఆదివారం కేవలం ఎవరికి కేటాయించండి? మేక్ ష్యూర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఎవ్రీబడి బీ ఇన్ ద చర్చ్. తర్వాత 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఈ దినాల్లోనండి సన్మానించక్కర్లేదు, కానీ చక్కగా మాట్లాడిన పిల్లలు లేరండి ఇవాళ. దే డోంట్ టాక్ టు దేర్ మదర్. వాళ్ళ అమ్మతో మాట్లాడరు, వాళ్ళ నాన్నతో మాట్లాడరు. గడపరు సమయం తల్లిదండ్రులతో. వాళ్ళు సన్మానించడం తర్వాత సంగతి. ఈయన ముందు శుభ్రంగా మాట్లాడాలి కదా, శుభ్రంగా ఉండాలి కదా. వాట్ ఎ సాడ్ థింగ్. ఎంత విచారకరమైన విషయం అండి. పిల్లలు తల్లిదండ్రులతో లేకపోవడం, తల్లిదండ్రుల కోసం నిలబడకపోవడం. అండి ఒక వయసు వచ్చేసరికండి తల్లికి తండ్రికి ఎలాగ ఉండాలంటే, నా కొడుకున్నాడు, నాకు ప్రాబ్లం లేదు, కష్టమైందో ఒక ఫోన్ కొడితే చాలు చూసుకుంటాడు, ఏదున్నా చాలు చూసుకుంటాడు, ఏ పని అన్నా సాధ్యం, ఏదన్నా వాడి వలన అవుతుంది. నా కొడుకు నాతో ఉన్నాడు,
నా కొడుకు నాతో ఉన్నాడు, నా కొడుకు నాతో నడుస్తున్నాడు, నా ఆలోచనలో, నా తలంపుల్లో, నా ఆశయాలతో నడుస్తున్నాడు. ఎంతమంది తల్లిదండ్రులకు ఉందండి అది? దే డోంట్ హ్యావ్ ఇట్. నేను కారు ఎక్కడికైనా బయటికి పట్టుకెళ్ళి వచ్చాను అనుకోండి, ఒకవేళ కారుకి కానీ దెబ్బ తగిలితే నువ్వు సరైన జీవితం జీవించడం లేదు, చూసావా కారు ఏమైంది అంటారేమో అన్నది నా భయం. ఏదన్నా అయిపోతే చూడు నువ్వు ఏది చేస్తున్నావు అని అంటారేమో అన్నది నా భయం. మీ పిల్లలకి ఆ భయం ఉందా? అయ్యా, మీ పిల్లలు చెప్తున్నారు మీరు అలా జీవించాలని. మీ పిల్లలు నిర్ణయిస్తున్నారు మీరు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదని. మీ పిల్లలు నిర్ణయిస్తున్నారు తల్లి ఏ ఫంక్షన్కి వెళ్ళాలి, ఏ ఫంక్షన్కి వెళ్ళకూడదని. మీరు నిర్ణయిస్తున్నారు అలా అక్కడ కూర్చోాలా, నించోాలా, వాళ్ళు ఏటి తినాలా, ఏటి నడవకూడదా, ఎంతసేపు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, స్క్రిప్ట్ కూడా ఇలా తయారు చేసిస్తారు. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పమని ఉందండి. తల్లిదండ్రులు నడవలసిన మార్గం వాళ్ళకి నేర్పమని రాయలేదు బైబిల్లో. కానీ మనం కనులం కదా. బుద్ధిహీనులు ఎవరు? పిల్లలు కాదు, పిల్లల మాట వింటున్నా తల్లిదండ్రులు. నాకు అంత జ్ఞానం లేదండి, మేబీ వాళ్ళు చెప్పింది రైట్ ఏమో. రైట్ ఆర్ రాంగ్ అన్నది వాళ్ళ జీవితంలో చేసిన పనులు బట్టి మీకు తెలుస్తుంది. మేక్ షూర్ దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. ప్రేమగా చూడండి, మర్యాదగా చూడండి, వాళ్ళతో నిలబడండి. తర్వాత నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, దొంగిలకూడదు, దొంగతనం చేయకూడదు, మామగారు దాచించకూడదు, కొట్టికూడదు, ఏమి చేయకూడదు. ఇంకా నీ పొరుగువాని మీద, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఆ అమ్మాయి ఎలా జీవించిందో మీకు తెలియదు. ఆ అమ్మాయి ఎలాంటిదండి, ఆ అబ్బాయి మీకు ఎందుకండి వేరే వాళ్ళ జీవితం గురించి? మీ బ్రతుకు మీరు చూసుకోండి. మీ జీవితం, మీ కుటుంబం, మీ పిల్లల గురించే మీరు మాట్లాడండి, ఇతరుల గురించి మాట్లాడొద్దు. ఈ మాట్లాడినప్పుడు ఒక తప్పు జరిగే పని ఉంటుంది. ఏంటంటే తప్పుడు సాక్ష్యం పలికే అవకాశము ఉంటుంది. మీ జీవితంలో మీరు చేయకూడని పని ఏంటంటే అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు. ఇంకా నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువారి ఇల్లు, ఈ అల్లులకి ఎక్కువ ఉంటుందండి ఈ రోగం. మా మామగారు కారు కావాలి, మా మామగారు ఇల్లు కావాలి, మా మామగారు ఇది కావాలి, మా మామగారు బ్యాలెన్స్ ఎంత ఉంది. ఎందుకండి మీకు? డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఇంకా నీ పొరుగువాని భార్యనైనను, పొరుగువారి భార్యని ఆశించ రాదు. ఇంకా అతని దాసునైనను, పనివారైనా తరండి, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని కారైనా, అతని గాడిదనైనను, అతని మోటార్ సైకిల్ అయినా, నీ పొరుగువానిదగు దేనినైనను, నీ పొరుగువారిదైన దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఆశింపకూడదని నిజంగా చెప్తున్నానండి. 10 ఆజ్ఞలు కానీ మీ బుర్రలో ఉంటే మీరు ఏ పాపము చెయ్యరండి, ఏ పాపము చేయరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 10 కమాండ్మెంట్స్. ఇవాళ మీరు ఎలాగ జీవించాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకోండి. ఆజ్ఞల్లో శక్తి ఉంది. ఆజ్ఞలు కానీ మీ హృదయంలో ఉంటే దేవుడు మీ మార్గాలన్నీ సరళం చేస్తున్నాడని దేవుడు చెప్తున్నాడు. ఈ శరీరము దేవుని ఆలయము. ఈ ఆలయాల్లో ఈ ఆజ్ఞలు కానీ ఉంటే బలంగా మీరు ఆశీర్వాదంలో ఉంటారు. మిమ్మల్ని నమ్ముకున్నాము, మీ కుటుంబం కూడా ఆశీర్వాద బాటలో నడుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. మీ ఆజ్ఞలకున్న శక్తి, నేరుగా మీరు రచించిన ఆ ఆజ్ఞలకి, ఆ పలకలకి ఉన్న శక్తి, ఆ మందసానికి ఉన్న శక్తి, ఆజ్ఞలు ఇన్ని తరాలైన తండ్రి ఎంత సూటిగా నేరుగా ప్రతి విశ్వాస జీవితంలో బలముగా ఉండాలి అంటే అది పాటిస్తే కంపల్సరీ బాగుంటారు, వాళ్ళకి క్షేమము కలుగుతుంది అని ఎంత వివరంగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. వాక్యం విన్న మేము తండ్రి, వాక్యం విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా, మీ కొరకు ఒక గొప్ప సాక్షిగా జీవించే కృపా భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.